రామగుండం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఏదైతే పాదయాత్ర ఈ నెల 17వ తారీఖు స్టార్ట్ చేయడం జరిగిందో, తన నియోజకవర్గం సంబంధించి గోదావరి నది ఎండిపోతుంది, గోదావరి నది మొత్తం పూర్తిగా ఎండిపోయింది, అటు తాగునీరు కానీ ఇటు సాగునీరు కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది రామగుండం నియోజకవర్గ ప్రజలంటూ ఈ నెల 17వ తారీఖు దాదాపు 180 మంది కార్యకర్తలతో 180 కిలోమీటర్ల వరకు ఏదైతే గోదావరి నది నుంచి రామగుండం నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ వరకు పాదయాత్ర చేయడం జరిగింది. దాదాపు 6 రోజుల వరకు పాదయాత్ర గోదరక నుండి పెద్దపల్లి, కరీంనగర్ ఇట్లా స్టార్ట్ చేసి ఎర్రవల్లిలో ఈరోజు ముగింపు యాత్ర చేయడం అయితే జరిగింది. దాదాపు 180 మంది కార్యకర్తలతో ఈ యాత్ర అయితే చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అటు ఓ పక్కన చంద్రబాబుపై కూడా చాలా సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవారా, ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, అందరూ ఒక్కొక్క కేసీఆర్ లాగా మీరందరూ తయారు కావాలి, తెలంగాణ హక్కుల కోసం మీరందరూ పోట్లాడాలి, 10 ఏళ్ళు తెలంగాణలో ఉన్నప్పుడు ప్రజలకు కానీ వేరే వాళ్ళకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇప్పుడు మొత్తం సమస్యల వలనలో తెలంగాణ చిక్కుకుంది, ఆనాడు మోడీ నాపై కత్తి పెట్టి తెలంగాణకు కోసం మోడీ నాపై కత్తి పెట్టినా నేను ఎప్పుడు తెలంగాణ కోసం వెనుకడు వేయలేదు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తప్ప మోడీ ముందు నేను మోకరు వెళ్ళలేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పరిస్థితిలో లేదు. ఇటు పక్కన కాంగ్రెస్ సీఎంగా ఉంటూ అటు మోడీకి భజన చేస్తున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం. దాదాపు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కేసీఆర్ అయితే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీకున్న ఎమ్మెల్యే రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఒక సన్నాసి అంటూ చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా జరిగింది. ఏదైతే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ నుంచి ఠాగూర్ మక్కాన్ సింగ్ అనే కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవడం జరిగింది. అతను ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ ఉద్యమంలో కూడా అతను చేసింది ఏం లేదని చెప్పేసి మక్కాన్ సింగ్ను కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తెలంగాణను ఆ రోజు మొత్తం ఇందిరాగాంధీ మోసం చేసింది. సో అదే ఇందిరమ్మ పాలన ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్లో చాలా హామీలు ఇచ్చింది. అటు రైతులకు కానీ ఇటు చాలా నిరుద్యోగులకు కానీ చాలా హామీలు ఇచ్చింది. ఒక్కరు కూడా ఒక్క హామీ కూడా ఒక్క ప్రజలకు ఒక్క సెక్టార్ కూడా కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లలో ఏం న్యాయం చేయలేదని చెప్పేసి కేసీఆర్ అయితే చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. మరో పక్కన 10 ఏళ్ల తర్వాత ప్రజలన్నీ గమనిస్తున్నారు, మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి ప్రజలన్నీ గమనిస్తున్నారని, ప్రజలు చాలా ఆసనమైందని చెప్పేసి కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాలన మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుందని చెప్పేసి, ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారం మనదే, మనం సింగిల్గా పోటీ చేస్తాం, సింగిల్గానే అధికారంలోకి వస్తాం. దానికి సంబంధించి ఇప్పటి నుంచే కార్యకర్తలందరూ చాలా జాగ్రత్తగా పనిచేయాలని చెప్పేసి, ఏదైతే బెల్లం ఉన్న చోటే ఈగలు వస్తాయన్నట్ట చందంగా తెలంగాణను దోచుకోవడానికి చాలామంది అటు ఢిల్లీ నుంచి కానీ ఇటు పక్క రాష్ట్రం నుంచి కానీ చాలామంది వస్తున్నారు. ఇదంతా మీరు గమనించి తెలంగాణకు సంబంధించి కేవలం తెలంగాణ హక్కుల కోసం పోట్లాడేది ఓన్లీ బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పేసి ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని చెప్పేసి మీరందరూ ఒక్కొక్క కేసీఆర్ లాగా తయారై తెలంగాణకు సంబంధించిన అన్యాయాన్ని కానీ తెలంగాణ జరుగుతున్న దోపిడీ కానీ ప్రజలందరికీ వివరించి రాబోయే రోజుల్లో అధికారం వచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పేసి అది కార్యకర్తలను అయితే ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. దాదాపు రామగుండం నుంచి 180 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించి అటు మాజీ మంత్రి కొప్పులీశ్వర్ కానీ మాజీ ఎమ్మెల్యే మంత్రిని పుట్టమది కానీ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ వాళ్ళని ఉద్దేశించిన మాటలు ఏదైతే ఉన్నాయో కార్యకర్తలకు సంబంధించి చాలా ఉత్సాహాన్ని నింపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 రోజుల పాదయాత్ర దాదాపు, ఎందుకంటే రామగుండంలో గోదావరి నది పక్కకే ఉంటుంది. గోదావరి నదిని ఆనుకొని ఉన్న సందర్భంలో కూడా గోదావరి ఎప్పుడు ఎండిపోలేదు గత 10 ఏళ్లలో. ఇప్పుడు మాత్రం కాళేశ్వరాన్ని బూచిగా చూపెట్టి, కాళేశ్వరం మునిగిపోయింది కుంగిపోయిందని చెప్పేసి కాళేశ్వరాన్ని బూచిగా చూపెట్టి గోదావరి నదిని ఎండగొట్టి ఇప్పుడు ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అని చెప్పేసి కేసీఆర్ ఆరోపిస్తున్న పరిస్థితి. చూద్దాం రానున్న రోజుల్లో కేసీఆర్ చెప్పినట్టు సింగిల్గా అధికారంలోకి వస్తారని చెప్పేసి కేసీఆర్ అయితే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 20న కూడా వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే కార్యకర్తలంతా చాలా సిద్ధంగా అవడం అని చెప్పి కూడా కేసీఆర్ అయితే కార్యకర్తలకు సూచించిన పరిస్థితి.